హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్ గారు ప్రారంభించబోతున్నారు. అయితే మనం బయట ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. మార్నింగ్ 6:30కి మనకి ఇక్కడ అన్నీ కూడా డెకరేషన్ పనులు చేపడుతున్నారు. ఇది మొత్తం కూడా 404 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వనాన్ని నిర్మించారు. కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా కింద పెడలెన్స్టల్ భాగం వచ్చేసి 81 అడుగులు. ఈ మొత్తం కలిపి 206 అడుగుల ఎత్తు ఉంది. విగ్రహపీఠ కింద భాగంలో వచ్చేసి అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో గ్యాలరీలు, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం అన్నీ కూడా ఉన్నాయండి. అంతేకాకుండా అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ కన్వెన్షన్, ఎంపీ థియేటర్, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఈ స్మృతి వనంలో భవనం గోడలపైన స్వతంత్ర సమరయోధుల, జాతీయ నేతల ఫోటోలతో కూడిన గ్యాలరీలు కూడా ఉన్నాయండి. అలాగే పిల్లలకి ఆట స్థలము, ఉద్యానవనం, వాటర్ ఫౌంటైన్లు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు కాబట్టి జస్ట్ బయట నుంచి మార్నింగ్ 6:30కి సందర్శకులు వచ్చి ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడంతా కూడా చూసినట్లయితే అంతా డెకరేషన్ పనులు అనేటివి జరుగుతున్నాయి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం చూడడానికి ఎలా చేస్తారు. నేను కేవలం బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే లోపల నార్మల్ పీపుల్స్ ఎవరికి కూడా ఎలో లేదు. సో చూసారు కదండి, ఈ ప్రపంచంలో అతిపెద్దదైన అంబేద్కర్ కాంస్య విగ్రహం, అలాగే అక్కడున్న విశేషాలన్నీ తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.